బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. కాకానికి ఆగస్టు 7 వరకు మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టుగా ఆరోపణలు రాగా ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాని ఉన్నారు. ఫోర్జరీ సంతకాల కేసులో కాకానికి రిమాండ్ ఎదుర్కొంటున్నారు. రోజుల రిమాండ్ విధించారు. కాకానికి ఆగస్టు 7 వరకు మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు రాగా ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాని ఉన్నారు. ఫోర్జరీ సంతకాల కేసులో కాకాని రిమాండ్ ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే వరుస కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా నిన్న ఏదైతే ఫోర్జరీ సంతకాలు వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు ఇలాంటి దీనికి సంబంధించినటువంటి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఎవరైతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శారదారెడ్డి అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఈ యాక్ట్ కి సంబంధించినటువంటి అనేక వందలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసినట్లు వెంకటాచలం పరిసర ప్రాంతంలో మండల పరిధిలో సుమారు 3,000 ఎకరాల దాకా కూడా తారుమారు అయినట్లు తన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా రికార్డులు తారుమారు అంటే వాళ్ళ యొక్క బినామీల పేరు మీద తారుమారు చేసుకుంటే కొంత అప్పటి టీడీపీ నాయకుడు ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే ఆరోపణలు జారీ చేస్తున్న పరిస్థితి. దీనిపై అయితే కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మాత్రం 14వ నిందితుడిగా జాయిన్ చేశారు. నిన్న ఏదైతే రిమాండ్ ఎక్కడైతే సెంట్రల్ జైల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వర్చువల్ విధానంలో పీటీ వారెంట్ లో కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి. ఇరువైపులా వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ 7వ తేదీ వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండేటట్టు వరకు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై అయితే మాత్రం వరుస ఉచ్చులు బిగుస్తున్నాయి. అయితే కేసు తర్వాత కేసు కూడా నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కొన్ని ఇది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమన్నా మద్యం మరకలు కూడా ఏమైనా అంటుకుంటాయా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. అలాగే క్వాడ్జ్ మైనింగ్ సంబంధించి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ క్వాడ్జికి సంబంధించినటువంటి కేసుల్లో ఆయనపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇలా కేసు బై కేసు అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల్ని నాయకులను అయితే మాత్రం వేధిస్తున్న పరిస్థితి ఉంది చక్రి. అయితే చరిత్ర కాకానికి ఆగస్టు 7 వరకు అయితే మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. ఆ తర్వాత మళ్ళీ పొడిగించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా అంటే రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది మాత్రం తదుపరి విచారణ. అంటే పోలీసులు దానికి ఈ కేసుకి సంబంధించి రికార్డులు తారుమారు తహసీల్దార్ సంతకం ఫోర్జరీ దీనికి సంబంధించి అతన్ని విచారించేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ విచారణలో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక వాదన పట్ల సంతృప్తి కానీ చెందకపోతే ఫర్దర్ గా కోర్టుకు వాళ్ళు వినిపించే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా ఏదైనా సరే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వచ్చే నెల 7 దాకా అయితే మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్.